జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ మంగళవారం ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 40 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 24 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 12 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 9 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో దేవర సినిమా 154 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 5 రోజుల్లో 26 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 6 కోట్లు, కేరళ నుంచి 1.5 కోటి, హిందీ నుంచి 40 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 62 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 5 రోజుల్లో 305 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 44 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్లకు కొంటే 44 కోట్లు వెనక్కి వచ్చేసాయి. సో బ్రేక్ ఈవెన్ అయిపోయింది తెలంగాణలో. ఇక ఈరోజు బుధవారం అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి వచ్చేవన్నీ లాభాలే తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్లకు కొంటే 20 కోట్ల షేర్ వచ్చింది 5 రోజుల్లో. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్లు వచ్చేసాయి. మరో 50 లక్షలు రావాలి వెనక్కి, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 8 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి ఈస్ట్ గోదావరిలో, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8.5 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్లకు కొంటే 110 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 2 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిపోతుంది. 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది ఓవరాల్గా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి, అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటికి కొంటే ఇక్కడ 75 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 25 లక్షల షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి, అంటే 50 లక్షలు గ్రాస్ రావాలి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో 20 కోట్లకు కొంటే నార్త్ ఇండియాకి 20 కోట్లు వచ్చేసాయి మొదటి 5 రోజుల్లో. ఇక ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలు ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 27 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 31 కోట్ల షేర్ వచ్చింది, అంటే 4 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్లకు కొంటే 5 రోజుల్లో 179 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది, అంటే మరో 3 కోట్ల షేర్ వస్తే ఓవరాల్గా సినిమా హిట్ అయిపోతుంది. 3 కోట్ల షేర్ అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు బుధవారం అక్టోబర్ 2 గాంధీ జయంతి నేషనల్ హాలిడే. సో ఈరోజు కలెక్షన్స్ చాలా బాగా ఉంటాయి. సో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, లాభాలు ఇక స్టార్ట్ అవుతాయి. ఇక రేపు ఈ రోజు నుంచి వచ్చేవన్నీ ప్రతి రూపాయి లాభమే. సో తర్వాత వచ్చే వీకెండ్ దసరా హాలిడేస్లో సినిమా ఈజీగా 350 కన్ఫర్మ్డ్. ఇక 400, 500కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 305 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 179 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్లకు కొంటే మరో 3 కోట్ల షేర్ రావాలి, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు కలెక్షన్స్తో వచ్చేస్తాయి. ఇక మీద వచ్చేవన్నీ లాభాలే. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇది 300 కోట్లు. సోలో హీరోగా వచ్చిన సినిమా. ఓకే, బాయ్.